మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ములుగు జిల్లా వెంకటాపురం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేంద్ర మంత్రి డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు. రాజ్యాంగ నిర్మాత మహాన్ భావుడిపై చేసిన వ్యాఖ్యలు వెంటనే కేంద్రం ఉపసంహరించుకోవాలని మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ హుసేన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిరం శివ, కాంగ్రెస్ నాయకులు బాలసాని వేణు, కాల్వ సుందర్రావు, శ్రీరాముల రమేష్, మంచాల భూషణం శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ రవి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మంత్రి పదవి నుంచి అమిత్ షాను వెంటనే కేంద్ర మంత్రి పదవి నుంచి అమిత్ షాను వెంటనే అంబేద్కర్ గారిని విమర్శించడం అది మంచి పద్ధతి కాదు. అది ఎందుకంటే అంబేద్కర్ పెట్టిన ఈ రాజ్యాంగాన్ని ఆయన ఎవరు తీయడానికి బీజేపీ పార్టీ ఎప్పటి నుంచో దీని మీద మోడీ ఎప్పటి నుంచో దీన్ని ఇచ్చేద్దామని ట్రై చేస్తారు. కానీ రాజ్యాంగాన్ని మార్చడం అనేది వాళ్ళ తరం కాదు, సంఘాలు కాదు, దీనికి కాంగ్రెస్ పార్టీ కాదు, అన్ని సంఘాలతో కూడా కలిసి కూడా పెద్ద ఎత్తున మేము దీన్ని ఏమన్నా కానీ రేపు మార్చడం కానీ అటువంటి జరిగితే మాత్రం ధర్నాలు చేయడం జరుగుద్ది, రాస్తారోకోలు చేయడం జరుగుద్ది. రేపు దాని మీద ఎంత చర్యలు తీసుకోవడానికి అన్ని వర్గాలు, అన్ని కులాలు కూడా కలిసి మేము చేస్తామని ఈ ముఖాబోరిగా చెప్పడం జరుగుతుంది. అమిత్ షా చేసినటువంటి అంబేద్కర్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దుమారం లేపాయి. అమిత్ షా అంబేద్కర్ ఏమన్నా దేవుడా, అంబేద్కర్ పేరు అన్నిసార్లు పలుకుతానని అమిత్ షా పార్లమెంట్లో మాట్లాడిన విషయం చాలా బాధాకరం. అట్లా మాట్లాడినందుకు మరి అమిత్ షాను మన నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలి, కానీ మరి నరేంద్ర మోడీ గారు బర్తరఫ్ చేయలేదు. అమిత్ షా అంబేద్కర్ దేవుడా అని అంటే అంబేద్కర్ నిజంగా దేవుడే. ఎందుకంటే భారత రాజ్యాంగం రాసి ఆ రాజ్యాంగం సాక్షిగా మన అమిత్ షా ప్రమాణ స్వీకారం చేశారు. మరి అటువంటి అంబేద్కర్ గారిని మన దేవుడు అనడం చాలా బాధాకరమైన విషయం. అంబేద్కర్ గారి నిజంగా దేవుడే. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఆయన రాసినటువంటి రాజ్యాంగంలో చాలా మంచిగా రాశాడు. అంబేద్కర్ నిజంగా దేవుడు అంటే దేవుడే. ఎందుకంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతోనే ఇప్పుడు మంత్రులు కానీ, కేంద్ర మంత్రులు కానీ, రాష్ట్ర మంత్రులు కానీ అందరూ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అంబేద్కర్ గారిని అట్లా విమర్శించడం చాలా బాధాకరం. అంబేద్కర్ గారిని విమర్శించినందుకు అమిత్ షాను వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అమిత్ షా గారు మన అంబేద్కర్ గారిని విమర్శించడం బాధాకరమైన విషయం. వాస్తవానికి అంబేద్కర్ గారు దేవుడు అంటే దేవుడే. ఆయన ఇచ్చిన రాజ్యాంగ తోటే వీళ్ళంతా చట్టసభలోకి వెళ్ళిపోయారు, హక్కులతోటే. అటువంటి అంబేద్కర్ గారిని విమర్శించడం, అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగాన్ని దాన్ని మార్చాలనే ఉద్దేశం బీజేపీకి ఫస్ట్ నుంచి ఒక కుట్రలో భాగం ఇది. దీన్ని చేయడం కోసం ఇలా చేసిండ్రు. దీన్ని ఖండిస్తూ అమిత్ షా గారిని కేంద్ర ప్రభుత్వం నుంచి బర్తరఫ్ చేస్తూ అమిత్ షా గారు అందరికీ ఆ సభాముఖంగానే క్షమాపణ చెప్పాలని చెప్పేసి
కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి డిమాండ్ చేస్తూ ఈ రోజు మీ ఈ యొక్క కార్యక్రమాన్ని అంబేద్కర్ గారిని పాలాభిషేకం చేస్తూ అమిత్ షా గారి దిష్టి బొమ్మ తగలబెట్టడం జరిగింది. అమిత్ షా గారు వెంటనే దీన్ని స్పందించి కేంద్ర ప్రభుత్వం స్పందించేసి అందరికీ క్షమాపణ చెప్పకపోతే ముందు ఇంకా గట్టిగా ఆందోళనలు చేసి బర్తరఫ్ చేసే వరకు రకరకాల ఆందోళనలు చేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది.